ఈరోజు పొట్టెక్కలు టిఫిన్ చేస్తున్నాను నేను. పొట్టెక్కలకి పనసాకులతో చేసిన బుట్టలు కావాలి. మా దొడ్లో చూడండి పనసాకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. బాగా వర్షం వస్తే చెట్టుకున్న దుమ్ము ధూళి పోయి ఆకులు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు వర్షం వచ్చింది కనుక అలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ ఆకులన్నీ కోస్తున్నాను నేను. కోసి వీటిని బుట్టలు తయారు చేయాలి. ఆకులు కోసాను. ఆరోగ్యానికి కూడా పొట్టెక్కలు చాలా మంచిది. బుట్టలు తయారు చేయడానికి కొబ్బరి ఇండ్లు కావాలి. పచ్చి కొబ్బరి ఇండ్లు అయితే చాలా బాగా వస్తాయి. నేను మా చెట్టునున్న ఆకులని ఈండ్లు లాగుతున్నాను. చూసారా, ఈండ్లు అన్నీ తీసాను. ఈ ముక్కల కింద కట్ చేసి బుట్టలు తయారు చేయడానికి ఉపయోగించాలి. ఈ ఆకులన్నీ ఇప్పుడు శుభ్రంగా వాటర్లో వేసి కడగాలి. వాటర్లో వేసి బాగా ఇలా కడగకపోతే దీన్ని వెనకాల సాల్గూళ్ళు అవి ఉంటాయి. శుభ్రంగా ఫ్రెష్గా మాత్రం వాటర్లో కడుక్కోవాలి. కడిగిన ఆకులన్నీ ఇలా పెట్టాలి నీళ్ళు వాడేలాగా. ఏంటి ఇలా శుభ్రంగా క్లీన్ చేయాలి. చేశాను, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఆకులు బాగా వాటర్ అంతా వాడిపోయింది. ఇప్పుడు బుట్టలు తయారు చేస్తున్నాను. ఒక్కొక్క ఆకు ఇలా పెట్టాలి. ఈండ్లు పెట్టి ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని బుట్ట తయారు చేయాలి. ఇది ఇలా పెడితే బుట్ట వస్తుంది. ఇన్ని బుట్టలు తయారు చేశాను. ఇడ్లీ పాత్రలో వాటర్ వేసాను. ఇప్పుడు ఇడ్లీ రేకి పెట్టి దానిపైన పొట్టెక్కలు పెడతాను. బుట్ట ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇడ్లీ పిండి బుట్టలో వేసాను. వేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. ఇడ్లీ పాత్రలో పెట్టాను. ఆవిరి వస్తుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడుకుతూ ఉన్నాయి. ఆవిరి బాగా వచ్చింది. ఇప్పుడు ఉడికిపోయి ఏమో చూస్తాను. ఉడికిపోయినాయి. పొట్టెక్కలు రెడీ అయిపోయినాయి. వేడి వేడి పొట్టెక్కలు రెడీ అయిపోయినాయి. మనం కోనసీమ వాళ్ళం కదా, ఎలాగైనా కొంచెం మన టేస్ట్లు వేరుగా ఉంటాయి. కొత్త ఆవకాయ పొట్టెక్కలు చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. అదిగో ఈ పనసాకులు తీస్తే ఇలా వస్తుంది. ఇలా ఉంటాయి. ఎంత బాగా ఉడికినాయో. వీటిని పొట్టెక్కలు అంటారు. ఇడ్లీ పిండితో వేసుకోవాలి. చూసారు ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. నేను తిని చూస్తాను ఇప్పుడు. ఓకే.